నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి కొన్ని ముఖ్యమైన విషయాలు నేను చెప్పబోతున్నాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ అందరికీ చేరుకుంటాయి. సో ప్లీజ్ లైక్. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించిన ఎట్లాంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్లో నేను నన్నైతే కాంటాక్ట్ అవ్వచ్చు. నా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను. వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. ఓకే, అయితే ఈ వీడియోలో చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయండి. ఓకేనా? సో దాని గురించి మీకు క్లియర్గా చెప్పబోతున్నాను. ఈ పండుగ సీజన్లో మనం పీఎఫ్ విత్డ్రా చేస్తే ఏమవుతుంది, చేసుకోవచ్చా లేదా? ఓకే, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్ గురించి చూద్దామండి. సో ప్రస్తుతానికైతే వెబ్సైట్ అనేది మనకి చాలా స్లోగా ఉండడం, వర్క్ చేయకపోవడం, ఓకేనా, పాస్బుక్ మనకి ఓపెన్ కాకపోవడం, అలాగే యూనిఫైడ్ పోర్టల్ ఓపెన్ కాకపోవడం, ఓకే, అండ్ చాలా రకాల ఇష్యూస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఎందుకంటే చాలామంది ఈపీఎఫ్ వెబ్సైట్ని యాక్సెస్ చేస్తున్నారు. మీరు పాస్బుక్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే కనుక సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఎంతమంది యాక్సెస్ చేస్తున్నారు ఏంటని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకైతే తెలుస్తుంది. అయితే ఎగ్జాక్ట్గా అయితే వీళ్ళైతే ఇక్కడ చూపించకపోవచ్చు, బట్ ఏంటంటే మనకు అంచనా ప్రకారం అయితే మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదొకటి. మనకేంటంటే పాస్బుక్ ప్రాపర్గా వర్క్ చేయకపోవడం, అలాగేంటంటే యూనిఫైడ్ పోర్టల్ కూడా ఓపెన్ కాకపోవడం. సో యూనిఫైడ్ పోర్టల్ నేను ఓపెన్ చేస్తాను. ఇప్పటివరకు అయితే ఓపెన్ కాలేదు, బట్ చూద్దాం, చెక్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనకైతే లోడింగ్ తీసుకుంటుంది. చాలా స్లోగా ఉందన్నమాట, ప్రాపర్గా వర్క్ చేయట్లేదు ఎక్కడ కూడాను. ఇప్పుడు చాలామంది యాక్సెస్ చేస్తున్నారు కాబట్టి. ఓకే, అయితే ఈ పండగ సీజన్లో మనం కనుక పిఎఫ్ విత్డ్రా చేస్తే మనకి త్వరగా వస్తుందా లేదా అని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే ఉంది. ఇప్పటికైతే క్లెయిమ్స్ అనేవి చాలా వరకు పెండింగ్లో ఉన్నాయండి. ఇక్కడ చూడొచ్చు, సైట్ అయితే ఓపెన్ కావట్లేదు. అయితే ఈ పండుగ సీజన్లో మనం కనుక విత్డ్రా పెడదాం అనుకుంటే కనుక ఎట్లాంటి ఇష్యూసే వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కూడా ముందుగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే సంక్రాంతి పండుగ అంటే చాలామందికి డబ్బులు అవసరం. సో చాలామంది పిఎఫ్ విత్డ్రా పెడుతూ ఉంటారు కదా, ఓకేనా. సో రకరకాల ఇష్యూస్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. కొంతమంది క్లెయిమ్స్ కూడా రీజన్లెస్గా క్లెయిమ్స్ అనేవి రిజెక్ట్ అయిపోతూ ఉన్నాయి అనమాట. సో అట్లాంటి వాళ్ళు మళ్ళీ ట్రై చేస్తూ ఉండండి. ప్రస్తుతానికి మనం పెట్టొచ్చా లేదా అసలు క్లెయిమ్ అనేది అంటే కనుక సో పెట్టుకోవచ్చు. సో ఎవరైనా అప్ టు ఈ 3 డేస్లో క్లెయిమ్ అనేది సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే మీకు కొంచెం త్వరగా అయితే సెటిల్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో మనకి యాక్చువల్గా ఏంటంటే 3 to 25 డేస్ లోపు మనకి క్లెయిమ్స్ అనేవి సెటిల్ అవ్వాలి. బట్ ఇప్పుడు ఇంకా టైం అయితే తీసుకుంటాయి అనమాట. ఎందుకంటే చాలామంది ఈపీఎఫ్ వెబ్సైట్ని యాక్సెస్ చేస్తున్నారు అండ్ చాలామంది క్లెయిమ్స్ అనేవి త్రూ చేస్తున్నారు కాబట్టి. ఓకే, సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఎవరైనా క్లెయిమ్ పెట్టాలంటే కనుక పండుగల్లో అయితే మీరు పెట్టకండి. సో ఈ 3 డేస్లో మీరు మీ యొక్క క్లెయిమ్స్ అనేవి, అది ఏ క్లెయిమ్ అయినా కానివ్వండి, ఫామ్ 31 అడ్వాన్స్ కానివ్వండి, లేకపోతే ఫైన్ సెటిల్మెంట్ కానివ్వండి, సో ఏదైనా చేయండి. ఆ తర్వాత ఏంటంటే ఎంప్లాయీస్ షార్టేజ్ వస్తుంది. సో వాళ్ళైతే క్లెయిమ్స్ అనేవి ప్రాసెస్ చేయరు. ఇంకా మీకు టైం పట్టే అవకాశం అయితే ఉంది. ఓకేనా. సో ప్రస్తుతానికి వెబ్సైట్ కూడా ఎట్లా వర్క్ చేయట్లేదు. ఎందుకంటే మనకి ఐటీ వ్యవస్థ కూడా కొంచెం అప్గ్రేడ్ చేస్తున్నారు కాబట్టి కాస్త మనకి ఎట్లాంటి ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకంటే కొత్తగా మనకి ఏటీఎం ఫెసిలిటీ ఎట్లాంటివన్నీ వస్తున్నాయి కాబట్టి. ఇప్పటికే మనకి ఏంటంటే ఈఎల్ఐ స్కీమ్ అందుబాటులోకి వచ్చేసింది. అలాగే ఇంకో విషయం ఏంటంటే సెంట్రలైజ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ ఇదొకటి అందుబాటులోకి వచ్చేసింది. ఓకేనా. సో ఇట్లాంటివన్నీ కూడా మనకి ఒక్కొక్కటిగా మనకి అప్డేట్ చేస్తాను కాబట్టి ఐటీ వ్యవస్థ కూడా అప్డేట్ అవుతుంది కాబట్టి కొంచెం మనకి వెబ్సైట్ అనేది ఇట్లా లాగింగ్ వస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా. మెయింటెనెన్స్ షెడ్యూల్ అనేది ఎక్కువ చేస్తున్నారు ఇప్పుడు ఈపీఎఫ్ వారు. ఎందుకంటే మనకి 11:30 తర్వాత మనకి యూనిఫైడ్ పోర్టల్ అసలు ఓపెన్ కాదు. ఓకే, సో ఇది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో మనకి ఈ యొక్క సెంట్రలైజ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ అనేది అన్ని బ్యాంక్స్లోనూ ఇది అందుబాటులోకి అయితే వచ్చింది. ప్రతి బ్యాంక్ అండి, ఆ బ్యాంక్ లేదు ఈ బ్యాంక్ లేదు, ప్రతి బ్యాంక్ అయితే అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని గమనించాలి. సో పిఎఫ్ విత్డ్రా అనేది మీరు ఈ అప్ టు 3 డేస్లో మీరు సబ్మిట్ చేయండి. మీకు కొంచెం స్పీడ్గా అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే 25 డేస్ వరకు మీరు చూడొచ్చు. ఓకే, సో అట్లా ఏ రీజన్ పెడితే అమౌంట్ ఎక్కువ వస్తుందని చెప్పేసి కొంతమంది అయితే కామెంట్ చేశారండి. ఓకేనా. సో మీ సర్వీస్ అనేది 5 years బిలో సర్వీస్ ఉంటే కనుక మీరు ఇల్నెస్ అనే ఆప్షన్ తీసుకోండి. ఇల్నెస్ అనే ఆప్షన్ తీసుకుంటే కనుక మీకు కొంచెం స్పీడ్గా అయ్యే అవకాశం అయితే ఉంది. ఓకేనా. ఎందుకంటే మనకి ఆటో క్లెయిమ్స్ అనేవి ఇంటియేట్ అవుతున్నాయి కాబట్టి. సో మీరు ఇల్నెస్ అనే ఆప్షన్ ద్వారా మీరు మీకు సంవత్సరం ఎంప్లాయీ షేర్లు ఎంతైతే అమౌంట్ ఉందో అంతా మెన్షన్ చేసి సో మీరు మీ యొక్క పిఎఫ్ డబ్బు అయితే సెటిల్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇల్నెస్ ఆప్షన్ తీసుకోండి. 5 years అబౌవ్ సర్వీస్ ఉంటే కనుక కన్సెషన్ ఆఫ్ హౌస్ ఇట్లాంటి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో వాటి ద్వారా మీరు తీసుకోవచ్చు అమౌంట్ అనేది. ఎంప్లాయీ షేర్ మొత్తం మనకి సెటిల్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ప్రస్తుత రోజుల్లో ఇల్నెస్ ఆప్షన్ అనేది తీసుకోండి. ఓకేనా. సో ఈ రీజన్తో తీసుకుంటే బెటర్. ఓకే,
అట్లాగే ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే చాలామందికి సార్ మేము క్లెయిమ్ పెడుతున్నాము, బట్ ఏంటంటే ఆ క్లెయిమ్ అనేది మాకు ఇంకా పెండింగ్లో ఉంటుంది, అంటే సెండ్ టు ఫీల్డ్ ఆఫీస్ అని చెప్పేసి వస్తుంది, ఎందుకు వస్తుంది ఎట్లా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అనమాట. ఇది ఎప్పటి నుంచో ఉన్నదే, సో కొత్త ఏం కాదు, ఓకేనా. సో మనం ఎప్పుడైతే మనం క్లెయిమ్ సబ్మిట్ చేస్తామో ఆఫ్టర్ మనకేంటంటే పోర్టల్లో సబ్మిట్ అవుతుంది, మనం పద్దాక చెక్ చేసుకోం కదా, ఓకేనా. సో ఏదో టైంలో మనకి ఏంటంటే సెండ్ టు ఫీల్డ్ ఆఫీస్ అని చెప్పేసి మనకి రీజన్లో చూపిస్తుంది, బట్ అది గడికి చెక్ చేసుకున్న వాళ్ళకి అది కనిపిస్తుంది, అంటే ఈ సిచ్యువేషన్లో చాలా తక్కువగా ఉంటుందన్నమాట, ఓకేనా. సెండ్ టు ఫీల్డ్ ఆఫీస్ అనే మనకి రీజన్లో మెన్షన్ అవ్వడం అనేది కాస్త తక్కువగా ఉంటుంది. డైరెక్ట్గా ఏంటంటే మనకి అండర్ ప్రాసెస్ అని చెప్పేసి రావడం జరుగుతుంది, ఓకేనా. కొన్ని సందర్భాల్లో ఎప్పటి నుంచో ఉన్నది ఇది సెండ్ టు ఫీల్డ్ ఆఫీస్ అని చెప్పేసి వచ్చే ఈ యొక్క రీజన్ ఏదైతే ఉందో ఎప్పటి నుంచో ఉన్నది, అది కొంతమందికి కనిపించేది ఇంతకుముందు, ఓకేనా. సో అది ఎక్కువ రెగ్యులర్గా చెక్ చేసుకున్న వాళ్ళకి, బట్ మనకిప్పుడు ఇది చాలామందికి వస్తుంది, ఓకేనా, సెండ్ టు ఫీల్డ్ ఆఫీస్ అనేది. ఎందుకంటే క్లెయిమ్స్ అనేవి టైం పడుతున్నాయి, ఓకేనా. సో మీరైతే వెయిట్ చేయండి, ఓకేనా. సెండ్ టు ఫీల్డ్ ఆఫీస్ అంటే అది మనకి ప్రాసెస్ జరుగుతున్నట్లే, సో మీరైతే కంగారు పడకండి, ఓకే. ఏదో టైంలో మీకు క్లెయిమ్ అనేది సెటిల్ అవుతుంది అనమాట. సో ఇట్లాంటి ఇష్యూస్ అనేవి చాలా వరకు ఉన్నాయి మనకి వెబ్సైట్లో, సో ఎవరు కూడా కంగారు పడకండి. సో మీ క్లెయిమ్స్ అనేవి సో మీరు సబ్మిట్ చేసిన తర్వాత అవి ఏదో ఒకటి అంటే క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవ్వడం లేకపోతే అప్రూవ్ అవ్వడం ఏదో జరుగుతుంది, అప్పటి వరకు మనకు వెయిట్ చేయడం, ఎందుకంటే పండగ సీజన్ కాబట్టి కాస్త టైం తీసుకుంటాయి అనమాట, ఓకే. సో ఈ విషయాలు మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. చాలామంది పిఎఫ్ విత్డ్రా పెట్టొచ్చా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు, పెట్టుకోండి, బట్ అప్ టు 3 days పెట్టుకుంటే చాలా బెటర్, లేకపోతే మీ క్లెయిమ్ అనేది ఇంకా పెండింగ్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది, ఎందుకంటే ఎంప్లాయీ షార్టేజ్ ఉంటుంది ఈపీఎఫ్ఓ ఆఫీసుల్లో. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో కింద లైక్ ఉంటుంది, లైక్ చేసి మన సపోర్ట్ చేయండి. అలాగే విషయాలు మీరు మళ్ళీ తీసుకున్న వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన బట్టి అడుగుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.